గత 5 ఏళ్లలో జగన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని నాశనం చేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని జగన్ మోసం చేశారని, గత ప్రభుత్వంలో కుప్పంకి నీళ్లిచ్చారని కూడా డ్రామాలు చేశారన్నారు. అప్పట్లో కుప్పంలో సినిమా సిట్టింగ్స్ వేసి ట్యాంకర్స్ తో నీటిని తెచ్చారని, జగన్ కుప్పం నుంచి తిరిగి వెళ్లగానే ఆ నీళ్లు ఆపేశారన్నారు నిమ్మల రామానాయుడు. లాస్ట్ టైం మీరు చూసారు, ఎన్నికల ముందు ఈ వెలిగొండకు సంబంధించి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి పెద్ద పైలాన్ ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అంటే అతని మోసం దగ మొన్న మేము కూడా చూసాం. ఏదైతే కుప్పంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు, లాస్ట్ టైం కూడా సినిమా సెట్టింగ్లు వేసి, అంటే ఆ రోజు ఏదైతే అద్దె ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి, ఏదైతే గేట్లు అద్దె గేట్లు తెచ్చి, బెంగళూరు నుంచి పూలు తెచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఆయన తెచ్చినటువంటి పూలన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి విత్ ఇన్ అవర్స్లోనే. అంటే ఆ రకంగా సినిమా సెట్టింగ్స్. నెక్స్ట్ మీరు కూడా మీడియాలో చూశారు, ఆ గేట్లు కావడేమో వాళ్ళ గేట్లు వాళ్ళు పట్టుకుని పోయారు, ట్యాంకర్లు ఏమో వాళ్ళు ఎవరైతే తెచ్చారో ఆ ట్యాంకర్లన్నీ వాళ్ళు వెనక పట్టుకుపోయారు. తర్వాత చూస్తే అక్కడ ఏమో మిగిలినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వెలిగొండ కూడా అదే మోసం, అదే దగ.